Konnichiwa minasan. I hope you all are safe and fine. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జపనీస్ లాంగ్వేజ్ మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో మరి కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. అంతకంటే ముందు మనం లాస్ట్ వీడియోలో ఏమైతే నేర్చుకున్నామో అదొకసారి రివ్యూ అనేది చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఏజ్ గురించి క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. మనకన్నా హయ్యర్ ఒఫీషియల్స్తో ఏజ్ గురించి ఎలా మాట్లాడాలో, అలానే మనకన్నా కొంచెం కింద వయసుతో లేదా మనతో పాటు ఉన్న వయసు ఉన్న వారితో ఎలా మాట్లాడాలో ఏజ్ గురించి మనం క్లియర్గా నేర్చుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని సెంటెన్సెస్ అనేవి తీసుకుని రివ్యూ అనేది చేద్దాం. కాన్ గోఫు వా నాన్ సాయ్ దేస్ కా. కాన్ గోఫు వా నాన్ సాయ్ దేస్ కా. నర్స్ గారి యొక్క వయసు ఎంత? కాన్ గోఫు అంటే నర్స్. కాన్ గోఫు వా నీజు హస్సాయ్ దేస్. కాన్ గోఫు వా నిజు హస్సాయ్ దేస్. నర్స్ గారి యొక్క వయసు 28 సంవత్సరాలు. ఈషా వా నాన్ సాయ్ దేస్ కా. ఈషా వా నాన్ సాయ్ దేస్ కా. ఈషా అంటే డాక్టర్. డాక్టర్ గారి యొక్క వయసు ఎంత? ఈషా వా శాంజు నీ సాయ్ దేస్. డాక్టర్ గారి యొక్క వయసు 32 సంవత్సరాలు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. ఇకురా. ఇకురా. It is similar to the meaning how much in English. It is used to ask the price of the objects. ఇకురా అనేది వచ్చేసరికి ఇంగ్లీష్లో ద సిమిలర్ మీనింగ్ వచ్చేసరికి హౌ మచ్ అని అర్థం వస్తుంది. ఇది కేవలం ప్రైస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఈ ఇకురా అనేది యూజ్ చేస్తారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో చూసుకున్నట్లయితే మనం ఒకవేళ ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఏదైనా ఆబ్జెక్ట్ చూసి దాని యొక్క ఖరీదు ఎంత అని అడుగుతాం. ఈ ఇకురా అంటే ఎంత అని తెలుగులో అర్థం వస్తుంది. కానీ ఈ ఇకురా అనేది ఓన్లీ ద ప్రైస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఇంకా దేనికి ఈ ఇకురా అనేది యూజ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, కొనో హాన్ వా ఇకురా దేస్కా. ఈ పుస్తకం యొక్క ఖరీదు ఎంత? ఇప్పుడు మనం ఈ వీడియోలో జపనీస్ యొక్క కరెన్సీ గురించి నేర్చుకుందాం. జపనీస్ కరెన్సీ రోమాజీలో ఇలా ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. అలానే ప్యారలల్గా కాంజీలో ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు, ఎన్ అనే సింబల్ని. ఈ రెండు సింబల్స్లో ఏది యూజ్ చేసినా దాని అర్థం మటుకు ఎన్ అని వస్తుంది. మన ఇండియా కరెన్సీలో చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ నెంబర్ అనేది యూజ్ చేసి తర్వాత చివరిలో రూపీ సింబల్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ అలానే జపనీస్ వాళ్ళు వాళ్ళ కరెన్సీని ఫస్ట్ నెంబర్ అనేది యూజ్ చేసి చివరిలో కరెన్సీ ఎన్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం దీని యొక్క ఖరీదు, ఈ వస్తువు యొక్క ఖరీదు ఎంత అని అడగాలనుకోండి, ఒకవేళ జపనీస్ లాంగ్వేజ్లో మనం కోరేవా ఇకురా దేస్ కా అని అడుగుతాం. అప్పుడు దానికి ఆన్సర్ వచ్చేసరికి కోరేవా హ్యాకు ఎన్ దేస్, అంటే దీని యొక్క ఖరీదు 100 యెన్స్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు కూడా ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. నింజిన్ వా ఇకురా దేస్ కా. నింజిన్ వా ఇకురా దేస్ కా. ఈ క్యారెట్ యొక్క ఖరీదు ఎంత? నింజిన్ వా హ్యాకు ని జు ఎన్ దేస్. నింజిన్ వా హ్యాకు ని జు ఎన్ దేస్. క్యారెట్ యొక్క ఖరీదు 120 యెన్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం నెంబర్ అనేది యూజ్ చేసి లాస్ట్లో ఎన్ సింబల్ అనేది యూజ్ చేసాం. సాట్సుమా ఇమోవా ఇకురా దేస్ కా. సాట్సుమా ఇమోవా ఇకురా దేస్ కా. స్వీట్ పొటాటో యొక్క ఖరీదు ఎంత?
సాట్సుమా ఇమోవా హచిజు ఎన్ దేస్. స్వీట్ పొటాటో యొక్క ఖరీదు 80 యెన్స్. ఇప్పుడు మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రిన్గోవా ఇకురా దేస్ కా. యాపిల్స్ యొక్క ఖరీదు ఎంత? రిన్గోవా గో హ్యాకు ఎన్ దేస్. యాపిల్స్ యొక్క ఖరీదు 500 యెన్స్. మికాన్వా ఇకురా దేస్ కా. ఆరెంజెస్ యొక్క ఖరీదు ఎంత? మికాన్వా రూప్యాకు ఎన్ దేస్. ఆరెంజెస్ యొక్క ఖరీదు 600 యెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం పాజిటివ్ సెంటెన్సెస్ అనేవి ఎగ్జాంపుల్గా తీసుకుని చూసాం. ఇప్పుడు ఒకసారి మనం నెగిటివ్ సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసి చూద్దాం. కొనో రింగోవా నీ హ్యాకు ఎన్ దేస్ కా. ఈ యాపిల్స్ యొక్క ఖరీదు 200 యెన్సా. ఈఈఏ రింగోవా నీ హ్యాకు ఎన్ దేవా అరిమాసేన్. ఈఏ రింగోవా నీ హ్యాకు ఎన్ దేవా అరిమాసేన్. ఈఏ నో, యాపిల్స్ యొక్క ఖరీదు 200 యెన్స్ కాదు. రింగోవా శాన్ బ్యాకు ఎన్ దేస్. యాపిల్స్ యొక్క ఖరీదు 300 యెన్స్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అను ఒకురావా హచిజు ఎన్ దేస్ కా. లేడీస్ ఫింగర్ యొక్క ఖరీదు 80 యెన్సా. ఈఏ ఒకురావా హచిజు ఎన్ దేవా అరిమాసేన్. ఈఏ నో, లేడీస్ ఫింగర్ యొక్క ఖరీదు 80 యెన్స్ కాదు. ఒకురావా షిచిజు ఎన్ దేస్. లేడీస్ ఫింగర్ యొక్క ఖరీదు 70 యెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న సెంటెన్సెస్లో వొకాబులరీ అనేది చూద్దాం. నింజిన్, నింజిన్ క్యారెట్. ఓ కూర, ఓ కూర లేడీస్ ఫింగర్. రింగో, రింగో యాపిల్. బూదో, బూదో గ్రేప్స్. మీకాన్, మీకాన్ ఆరెంజ్. సుయికా, సుయికా వాటర్మెలాన్. సాట్సుమా ఇమో, సాట్సుమా ఇమో స్వీట్ పొటాటోస్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ సెషన్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. వచ్చే వీడియోలో మళ్ళీ మనం కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. If you are having any comments or queries, please let me know in the below comment section box. Arigatou gozaimasu. Thank you for watching this video.